ఓ మహిళ ముఖాన్ని కాల్చి నీటి గుంతలో పడేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని దుండగులు. గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన పెద్దెమ్మల మండలంలో కలకలం రేపింది. బుధవారం వెలుగులోకి వచ్చింది. పెద్దెమ్మల గ్రామ శివార్లోని ఓ నీటి గుంతలో సుమారు 35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పెద్దెమ్మల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో మహిళ ముఖాన్ని కాల్చిన ఆనవాళ్లున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ కుడి చేతిపై యశోద అనే పేరు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన మహిళను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం పెద్దేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారైన లాలప్ప గారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. వారికి ఇక్కడ పెద్దేముల నుంచి పక్కన పొలాల్లోకి వెళ్ళే మట్టి దారి పక్కన కోట్పల్లి నుంచి వచ్చే నీటి కాలువ పక్కన చిన్న నీటి మడుగులో ఒక గుర్తు తెలియని మహిళ, ఆ వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. ఆ యొక్క మహిళ చనిపోయిన స్థితిలో ఉంది అని చెప్పి తనకి సమాచారం వస్తే తను వెళ్ళి చూసి అది నిర్ధారించుకొని ఆయన పోలీసు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకి మేము తాండూరు రూరల్ సిఐ గారు మేమందరం వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ మహిళ ఎడమ చేతిపై యశోద అనే ఒక డాక్టర్ మార్క్ ఉంది. ఆమె 35 ఇయర్స్ వయసు ఉన్నట్టుగా భావిస్తున్నాము. ఆమె మొహంపై కాలిన గుర్తులు ఉన్నాయి. అంటే ఎవరో పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోసి కాల్చి ఉంటారు. ఆ గుర్తు పట్టకుండా మొహం కాలిన స్థితిలో ఉంది. మొహం ఛాతీ భాగము. ఆమె ఎవరనేది ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ పెద్దేములు మరి ఇంకా చుట్టుపక్కల ఫ్యాక్టరీలన్నీ కూడా విచారిస్తున్నాము. ఎవరైనా మహిళ ఇంటికి రాకుండా తప్పిపోయి ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి. అట్లాగే సంఘటనకు కారణమైన వ్యక్తులను కూడా మేము పట్టుకుంటాము. క్లోజ్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని ఆధారాలతో నేరస్తులు అనేది పట్టుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడే నిర్ధారించలేము. అది పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ గారు అది చెప్తే కానీ దానికి నిర్ధారణకు రాలేము.